ఓం గం గణపతయే నమః. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా దుర్గాదేవి యొక్క మరియు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహము సంపూర్ణముగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మనకి ప్రస్తుతము ఆగస్టు 2వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా అత్యంత కీలకమైనటువంటి సమయంగా భావించాలి. అంటే ఇది అందరికీ ఒకే రకంగా ఉంటుందా అని ఎవరికైనా ప్రశ్న వస్తే గనక, అందరికీ ఒకే రకంగా లేకపోయినప్పటికీ జన్మజాతకాలలో ఎవరివైతే గనక మృగశిరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఈ నక్షత్రాలు మూడు కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. అట్లాగే మనకి ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు కూడా రాహుగ్రహ నక్షత్రాలు. అంటే మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ యొక్క రాశులు, ఈ యొక్క నక్షత్రాలు, అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు, రాహు మహర్దశ అంతర్దశలు, ఎవరికైనా సరే జన్మజాతకాలలో కుజదోషాలు అంటే జన్మ లగ్నాతు, చంద్రలగ్నాతు, శుక్రుడి నుంచి అయినా సరే కుజుడు గనక లగ్నంలో ఉన్న, కుటుంబ స్థానమైన 2వ స్థానంలో ఉన్న, సౌఖ్యస్థానమైనటువంటి చతుర్థంలో ఉన్న, అట్లాగే కలత్ర స్థానమైనటువంటి అంటే వివాహ విషయము, దాంపత్య విషయానికి సంబంధించినటువంటి 7వ స్థానంలో ఈ కుజుడున్న, ముఖ్యంగా సౌభాగ్యస్థానం స్త్రీలకి 8వ స్థానంలో ఉన్న, ఆయుస్థానమైనటువంటి 8వ స్థానము పురుషులకి 8వ స్థానంలో ఉన్న, ముఖ్యంగా సౌఖ్యస్థానము, శయనస్థానము అయినటువంటి ఎన్నో రకాల ఇబ్బందుల్ని, మనో శారీరక వృధా ప్రయాసల్ని సూచించేటటువంటి, అప్పుల బాధల్ని సూచించేటటువంటి, ఏ పని అయినా సరే జరగకపోయినా మానసికంగా కూలబడేటటువంటి రాశి ఏదంటే 12వ రాశి. ఇది ఎక్కువ కష్టాన్ని తెలియజేస్తుంది, ఏదనుకుంటే దానికి నెగిటివ్గా తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క 12వ రాశిలో కుజుడు కానీ రాహు కానీ, ఇందా చెప్పిన 1వ స్థానము, 2వ స్థానము, 4, 7, 8, 12 ఈ యొక్క స్థానాలలో ఎవరి జన్మజాతకాలలోనైనా సరే కుజుడు కానీ రాహు కానీ ఉన్నా, అట్లాగే చంద్రగ్రహము రాహుగ్రహంతో కలిసి ఉన్న ఈ యొక్క కాంబినేషన్స్, కుజుడు రాహుతో కలిసి ఉన్న జన్మజాతకాలలో కుజరాహువులు ఒకరికొకరు చూసుకుంటున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు మరి జన్మజాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిగతులు ఎందుకు తెలియజేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న మీరు వేసినట్లయితే, ఆగస్టు 2వ తారీఖున వృషభ రాశిలో ఉన్నటువంటి కుజ భగవానుడు మరి అత్యంత యోగదాయకమైనటువంటి మిథున రాశి. ఎందుకు యోగదాయకం అంటే అది తెలివికి, వాక్కుకి, సంభాషణకి, వ్యాపారానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి స్థానం. ఒక దేశానికి కమ్యూనికేషన్ అయినా, ఇక్కడి నుంచి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్కి మనం కమ్యూనికేషన్ చేయాలన్నా, ఒక మనిషి మాట్లాడుకొని అనుసంధానం అవ్వాలన్నా అసలైనటువంటి పరాక్రమ స్థానము, విక్రమ స్థానము, అనుకున్న సంకల్పాలు సిద్ధించేటటువంటి స్థానము, ఇక్కడి నుంచి ఒక మనిషి ఇంకో అడుగు వేయాలన్నా, 100 అడుగులు వేయాలన్నా, 100 యోజనాల దూరం వెళ్ళాలన్నా కూడా ఆ స్థానం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది మేషరాశి నుంచి మిథున రాశి. మరి ఈ యొక్క కుజగ్రహము ఏ కారకత్వాల్ని తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే, ఆవేశానికి, ఆక్రోశానికి, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కొట్లాటలు, గొడవలు, అల్లర్లు సృష్టించటము, అట్లాగే ఉన్నదానికి లేనిదానికి కూడా కోపోగ్రస్తుడవటము, ఇట్లాంటి ఎన్నో రకాల నెగిటివ్స్ ఉన్నాయి. ఏ పని చేయాలన్నా చక్కగా ముందుండి నేను చేస్తాను అనేటటువంటి ఆ పరాక్రమాన్ని, విక్రమాన్ని, ధైర్యశాలిని, అట్లాగే ఏ పరీక్షలోనైనా సరే పోటీల్లో నెగ్గాలన్నా కూడా కుజబలం జన్మజాతకంలో ఉండాలి. అంటే ఇటు పాజిటివ్నెస్ని ఇస్తాడు, మరి శరీరంలో కండబలం, ఎముకలు కానీ నరాలు కానీ బలంగా ఉండాలంటే మనిషికి కండ ఉండాలి. ఆ కండబలాన్ని ఇచ్చేటటువంటి గ్రహమే కుజగ్రహం. మనకు ఉన్నటువంటి సప్తధాతువుల్లో కండబలం
ముఖ్యంగా మజ్జ, ఎముకల లోపల ఉండేటటువంటి మజ్జ అంటారు, మెత్తడి పదార్థం ఉంటుంది, దాన్ని ఇచ్చేవాడే కుజుడు. అది లేకపోతే ఏ చిన్న విషయానికైనా చిన్నగా కింద పడ్డ ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎముకల లోపల బలంగా మనకి పేస్ట్ లాగా ఉండేటటువంటి ఆ యొక్క మజ్జకి కారణభూతుడు ఎవరయ్యా అంటే కుజుడు. ఎముకలు విరగాలన్నా, ప్రమాదం సృష్టించాలన్నా, ప్రమాదం చేయాలన్నా, అగ్ని ప్రమాదం జరగాలన్నా, లేదా ఎవరికైనా సరే చోరత్వము అంటే దొంగతనాలు జరగాలన్నా, ఒక దొంగను పట్టుకోలేటటువంటి పోలీస్ కావాలన్నా, పోలీస్ వ్యవస్థలో ఉన్నత స్థాయి ఎదగాలన్నా ఈ కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. పోటీ పరీక్షల్లో కానీ, లేకపోతే క్రికెట్లో రాణించాలన్నా, చదరంగంలో రాణించాలన్నా, ఇట్లా విలువిద్య లేకపోతే ధనుర్విద్య, ఇలాంటివి ఎన్నో విద్యలు ఉన్నాయి క్రీడారంగంలో. క్రీడారంగానికి సంబంధించి ధైర్యము, పరాక్రమం ఉండాలి, కోరిక ఉండాలి, సాధించాలనేటటువంటి పటుత్వం ఉండాలి. ఇన్ని రకాలు కలబోసినటువంటి ఈ కుజగ్రహము తనకి శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ తన యొక్క సొంత నక్షత్రంలో ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సంచరిస్తూ కొన్ని రాశుల వారికి, మేషాది మీనరాశుల వారికి ఎంతో ఇబ్బందికరాన్ని, కొంతమందికి అసలైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఆగస్టు 12 అమావాస్య రోజున కుజుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీ వరకు దాదాపుగా 18-19 రోజులు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎంతోమందికి, ఎన్నో రాశుల వారికి, ఇందాక నేను చెప్పిన దశలు, అంతర్దశలు కానీ, నక్షత్రాల వారికి కానివ్వండి, రాశుల వారికి కానివ్వండి, వారి జన్మజాతకంలో ఏ విధంగా కుజుడు ఉన్నట్లయితే, రాహు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు ఇక్కడ సృష్టించే అవకాశం ఉంటుంది. అట్లాగే రాహు అనేటటువంటి గ్రహము ఏదైనా వృద్ధిని సూచిస్తాడు, ఏదైనా లోపాన్ని ఇస్తాడు, మానసిక ఆందోళన ఇస్తాడు, మనసుని భ్రమింపజేసి దుర్వ్యసనాలకి దారితీస్తాడు. దైవం మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానకారకుడు ఈ యొక్క రాహు, దానికన్నా మోహకారకుడు కూడా. కాబట్టి ఈ ఇద్దరి గురించే ఎందుకు చెబుతున్నాను అనేటటువంటి అంటే మీకు ప్రశ్న కనుక వచ్చినట్లయితే, ఉద్భవించినట్లయితే, రాహువు కుజ నక్షత్రంలోకి, ధనిష్టా నక్షత్రంలోకి ఆగస్టు 2న అడుగుపెట్టాడు. అలాగే ఆగస్టు 2న కుజుడు మిథున రాశిలో. ఈ రాహువు 9వ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు. దీని ద్వారా ఇది వాయురాశిలో ఉంది, కుజుడు వాయురాశిలో ఉన్నాడు. ఈ వాయురాశుల్లో ఉన్నటువంటి ఈ కుజరాహుల యొక్క దృష్టి బంధం కావచ్చు, నక్షత్ర పరివర్తన బంధం కావచ్చు, ఎన్నో రకాలుగా మనకి ఆకాశంలో కానీ, మన ప్రపంచంలో కానీ, లేకపోతే సముద్రాల్లో కానీ, లేకపోతే కొండలకి సంబంధించి అగ్నిపర్వతాలు విషయాల్లో కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు. దానికి తోడు శుక్రుడు నీచ స్థితిని పొంది ఉంటాడు ఈ నెల రోజులు కూడా, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా. కాబట్టి కుజదృష్టి దీని మీద పడుతోంది, శుక్రుడి మీద పడుతోంది. కాబట్టి మరి శుక్రగ్రహ జాతకులు కానివ్వండి, ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ కాలమానం తెలియజేస్తోంది. కాబట్టి దాదాపుగా కొన్ని రాశుల వారు, అంటే వృషభ రాశి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారు 2వ స్థానంలో ఈ కుజగ్రహము, అట్లాగే ఈ రాహుగ్రహము 10వ స్థానంలో ఉండటం. అంటే ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబంలో మాటపరంగా కానివ్వండి, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త మాట విభేదత్వం కలగటం, విడిపోయేటటువంటి అవకాశాలు, కోర్టు సమస్యలు కలగటం, చేస్తున్న వ్యాపారాల్లో దగా మోసాలు కలగటము, ఇవన్నీ కలుగజేసేటటువంటి పరిస్థితి ఈ కుజరాహుల యొక్క సమ్మేళనం తెలియజేస్తోంది. అందుకనే జన్మజాతకంలో కుజుడు కానీ, రాహువు కానీ పంచమ స్థానంలో ఉన్నా, సప్తమ స్థానంలో ఉన్నా కూడా, పంచమంలో ఉంటే సంతానానికి సంతాన విచ్ఛిన్నాలు కలుగుతాయి, అంటే గర్భ విచ్ఛిన్న దోషాలు కలుగుతాయి. సంతానం పుట్టి కూడా పోతూ ఉంటారు, సంతానం ఉన్నా కూడా ఎదగనేటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు సంతానం అనేటటువంటి వాళ్ళు కలిగినా కూడా ఎక్కువ రోజులు లేకుండా ఉండే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి జాతకాలలో. అట్లాగే ఎప్పుడూ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి 2వ స్థానంలో ఉంటే మాట జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మాట జారారంటే ధన నష్టము జరుగుతుంది, కుటుంబ విచ్ఛేదనాలు జరుగుతాయి, వ్యాపారాల్లో భాగస్వాములు దూరం అవుతారు. సంతానం పట్ల జాగ్రత్తగా ఉండకపోతే వారి యొక్క ఇబ్బందులు అంతా ఇంత కాదు. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కుజరాహుల సమ్మేళనం వలన కోర్టు సమస్యలతో పాటుగా ఈ కుజుడు గృహాలు, భూములు, అట్లాగే ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించిన వ్యవహారాలను తెలియజేస్తూ ఉంటాడు. అట్లాగే రాహువు చూస్తేనేమో వాటిని ఇంకా వృద్ధి చేస్తూ లేనిపోని సమస్యలు,
పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్ కేసులు ఇలాంటివి కూడా కలుగజేసేటటువంటి పరిస్థితి ఈ రాహుకేతువుల యొక్క సమ్మేళనం. ఇది అందరికీ ఉండదండి. జన్మజాతకాలలో ఎవరికైనా ఈ దశలు కానీ ఈ నక్షత్రాల వారికి కానివ్వండి ఏదో ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి లేకపోతే సమస్యాత్మకమైనటువంటి ఇష్యూస్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. తెలుసుకోవడం ద్వారా వారు జాగ్రత్త పడి మరి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా 18వ తేదీ ఆగస్టు 18వ తేదీన స్వామివారి యొక్క మంగళవారం అవటం, షష్ఠి అవటం వలన విశేషముగా స్వాతి నక్షత్రం కూడా అవటం వలన ఆ రోజున 18వ తేదీ ఆగస్టు నా యొక్క పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని, అట్లాగే సెప్టెంబరు 1వ తేదీ ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు శతవిష నక్షత్రం అవటం వలన అటు ఇటుగా ఆ రోజున ఇక 2వ తారీఖున కుజుడు మళ్ళీ ఆ నక్షత్రంలోంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంతవరకు మళ్ళీ ఈ యొక్క బాధలు తగ్గుతాయి. కాబట్టి ఈ యొక్క 18 అంటే ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు 18 రోజులు విశేషముగా ఇటు రాహుగ్రహానికి దుర్గాదేవి యొక్క సూక్తాన్ని, ఇటు కుజగ్రహానికి సంబంధించి ఆ దోషం పోవటానికి అంటే సర్పదోషాలు అవి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ దోషం పోవటానికి సంతానం గురించి, వివాహం గురించి, దాంపత్య ఎడబాటు లేకుండా ఉండటం కోసము, భూములకి సంబంధించినటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు కానీ ఇల్లీగల్ సమస్యలు చాలా ఉంటాయి కుజశుక్రుల యొక్క బంధం వలన. కాబట్టి ఇవన్నీ తొలగిపోవటానికి 18 రోజులు విశేషంగా దుర్గా సూక్తాన్ని, సర్ప సూక్తాన్ని జపిస్తూ వారికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఆ అభిషేకంలో పెట్టి ఆ యొక్క 18వ తేదీ సుబ్రహ్మణ్య పాశుపత హోమము, 1వ తేదీ హోమంలో కూడా స్వామివారికి చక్కగా ఈ 18 రోజులు అభిషేకాలు చేసి హోమం చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి తదుపరి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర పెట్టి పూజించి ఎవరైతే ప్రోత్సాహకరంగా నమ్మకంగా ముందుకు వస్తారో, నా యొక్క పీఠానికి ఫోన్ చేస్తారో, వారి యొక్క గోత్రనామాదులతో పాటుగా ఎవరికి ఏ సమస్య కలుగుతోందో ఆ సమస్యని ప్రతినిత్యము కూడా నేను సంకల్పరూపకంగా చెప్పి స్వామివారిని ఆరాధించి ఆ స్వామివారిని తదుపరి మీకు చేరవేసేటటువంటి చిన్న ప్రయత్నాన్ని నేను స్వీకరించాను. కాబట్టి ముఖ్యంగా ఏ రాశుల వారు మేషం నుంచి మీనరాశుల వారు ఈ యొక్క కార్యక్రమాలు ఆచరించాలో చెప్తాను. ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల వారు, దశలు అంతర్దశల వారు ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి ఈ రాశుల వారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. దాని వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సర్పదోషాలు ఉన్నప్పుడు సర్ప ప్రతిష్టలు చేయాలని మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలు ఉన్నాయి. సర్ప ప్రతిష్టలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సర్పదోషాలు ఉంటాయి. లేకపోతే శ్రీకాళహస్తి వెళ్ళాలి, కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాలి, లేకపోతే మనకి తిరుచెందూరు నుంచి 6 క్షేత్రాలు ఉన్నాయి మన తమిళనాడులో. ఆ క్షేత్రాలు తిరిగి రావాలి. రామేశ్వరంలో ఒక సర్ప ప్రతిమా ప్రతిష్టని చేయటము, లేకపోతే దేవాలయాల్లో సర్పప్రతిష్టలు చేయాలి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు చేయాలి లెక్క ప్రకారం. అవన్నీ ఇప్పుడు ఎంతో శ్రమతో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా కఠినమైనటువంటి ఆర్థిక సమస్య అదంతా కూడా. కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఈ రాసుల వారు కానివ్వండి, ఈ బాధలు పడుతున్న వారు కానివ్వండి, ఈ యొక్క లఘు కార్యక్రమంలో పాల్గొని మీ ఇంటికి వచ్చినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరైతే ప్రతినిత్యము నేను చెప్పినటువంటి మంత్రము ఎవరైతే పాల్గొంటారో వారికి ఒక మంత్రాన్ని తెలియజేస్తాను. ఆ మంత్రపూర్వకంగా స్వామివారిని అభిషేకం చేసి నిత్యము అర్చన చేస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, గొడవల్లో ఉన్న వాళ్ళకి గొడవలు తీరిపోతాయి, భూములు రావాల్సిన వాళ్ళకి భూములు వస్తాయి. అట్లాగే వివాహం కాని వాళ్ళకి, కుజదోషాలు ఉన్న వాళ్ళకి కుజదోషాలు పోతాయి. సర్పదోషాలు ఆ యొక్క దోషం తొలగిపోయి పూర్వీకులు చేసినటువంటి సర్పదోషాలు కూడా తొలగిపోవటానికి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం పట్టుకోగలిగితే కనుక మనం కనుక మంత్రపరంగా ఇలాంటి గురువులు మాలాంటి గురువులు చేసేటటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో మీరు కూడా స్వచ్ఛందంగా మీ యొక్క గోత్రనామాదులు నిచ్చి గనక పాల్గొనే ప్రయత్నం చేసినట్లయితే ఆ ఫలితము 100% మీ ఇంటి దాకా వస్తుందని మీరు విశ్వసించాలి. కాబట్టి ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క కుజరాహుల యొక్క మిశ్రమం వలన కలిగొచ్చేటటువంటి రాశుల్లో ముఖ్యంగా మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మేషరాశి అట్లాగే సింహరాశి తర్వాత కాస్తంత మీడియంగా ఉన్నంతలో మిశ్రమంగా తులారాశి వారికి, ఆ తదుపరి మకర రాశి. ఈ రాశుల వారికి ఈ యొక్క కుజరాహువుల యొక్క
అనుకూలత చాలా వరకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీటిల్లో ఈ యొక్క సింహరాశి వారికి ఏమో కుజుడు అనుకూలిస్తే రాహు అనుకూలించట్లేదు, కానీ వివాహ ప్రయత్న లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మరి మకర రాశి వారికి ద్వితీయంలో రాహు ఉన్నాడు, 6లో కుజుడు యోగకరంగా ఉన్నాడు. ఇక్కడ ఉద్యోగం ద్వారా అధికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది మకర రాశి వారికి. ఇట్లా ఒక్కొక్క రాశి వారికి ఈయన బాగుండి ఈయన బాగుండకపోవచ్చు. ఒకవేళ ఈ మంచి జరుగుతుందని నేను చెప్తే జరగకపోయిన వాళ్ళకి జన్మజాతకాలలో ఏదైనా ఇంకా కఠినమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫలితాలు మనకి సరిపోవు. కాబట్టి ఏదేమైనప్పటికీ జ్యోతిష్యం అంటే ఒక పరిహారం. కాబట్టి పరిహారాలు ఆచరించేటటువంటి ప్రయత్నంలో మీకు ఒక గురువుగా నాకు ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి, శాస్త్రంలో నేను నేర్చుకున్నటువంటి విషయాల్ని జోడించి, ఇప్పుడు కాలమానంలో ఉన్నటువంటి ఈ కుజరాహువుల మిశ్రమంతో పాటుగా కుజుడు శుక్రుణ్ణి ఈ నెల రోజులు చూస్తున్నాడు. కాబట్టి దంపతులు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాట విద్వేషాలు కానివ్వండి, లేకపోతే మీకున్నటువంటి కోరికలను కొంచెం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం ద్వారా కావచ్చు, లేకపోతే కుటుంబ విషయాల వలన మీరు మాట్లాడుకొని గొడవలు పడవచ్చు, లేకపోతే కొంతమందికి వివాహ విషయాలలో పూర్వంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన కూడా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. భూమి సమస్యలు, ఆర్థికంగా అప్పుల బాధలు, రుణ బాధలు కూడా బాధించే అవకాశాలు చాలామందికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్య అయినా సరే జరుగుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం తీసుకోండి. మీ అందరికీ సేవ చేయటానికి, మీ అందరికీ మంచి జరగటానికి నా వంతుగా నా యొక్క పీఠంలో ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నపూర్వకమైనటువంటి కాలంలో మార్పులు జరిగినప్పుడు హోమం ద్వారా, అభిషేకాదుల ద్వారా, జపతపాదుల ద్వారా మరి కుజరాహు గ్రహాలకి రెండింటికి 18 రోజులు జపాలు ఆచరించటం, వాటికి అభిషేకాలు చేయటం, ఈ స్వామివారికి హోమం చేయటం, కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర పూజలు చేసి మీ ఇంటికి వస్తున్నాయంటే ఆ భస్మాన్ని కూడా మీరు నిత్యము ఒక 108 రోజులు ధరించినట్లయితే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ యొక్క ఆగస్టు 2వ తేదీ నుండి సెప్టెంబర్ 1 వరకు కొంచెం కఠినంగా ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు చాలా వరకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావము తగ్గి, ఈ కుజరాహుల ప్రభావం తగ్గి పునర్వసు నక్షత్రంలో కుజుడు వచ్చినప్పుడు చాలా వరకు మెండుగా ఉండేటటువంటి అవకాశము, మంచి జరగడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి ఈ 18 రోజులు ఎక్కువగా ఎవరైనా సరే సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళండి, దీపారాధనలు చేయండి. మంగళవారం అట్లాగే శుక్రవారాల రోజున రాహుకాల సమయాలలో దీపారాధనలు అధికంగా చేయండి, అర్చనలు చేయండి. ప్రతినిత్యము సుబ్రహ్మణ్య అభిషేకాదులు అర్చనలు చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినండి. అప్పులున్న వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని, అట్లాగే చండీ పారాయణలు చేయించుకునే వాళ్ళు చండీ పారాయణలు చేయండి. ఈ యొక్క ఆగస్టు 28వ తేదీన ఈ యొక్క రాహువు యొక్క దోషం పోవటానికి, అట్లాగే ఆ రోజున శ్రావణ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం రావటం వలన విశేషంగా నా యొక్క పీఠంలో చండీ హోమం కూడా జరుపుతున్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో మీరు కూడా వెళ్ళండి. కుదరని వాళ్ళు నన్ను సంప్రదించండి. నా వంతు ప్రయత్నం మీ గురించి నేను చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దుర్గాదేవికి ఎక్కువగా ఆరాధనలు చేయండి. దుర్గాదేవి అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.